పరమ భాగవతోత్తములై భగవంతుణ్ణి చేసిన స్తుతి పాఠాలలో కూడా ఇటువంటివి పద్యాలు శ్లోకాలు కనపడుతుంటాయి. ఈ కీర్తనకి సంబంధించినంత వరకు ఎదురుగుండా ఉన్నటువంటి వెంకటేశ్వరుణ్ణి, తిరుమలలో విరాజమానుడైన వెంకటేశ్వర స్వామి వారి ఎదుట నిలబడి, అది కేవలం ప్రతిమ అన్న భావన కాకుండా ఆయన వెంకటేశ్వరుడే, ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అన్న భావనతో అన్నమాచార్యుల వారు మాట్లాడుతున్నటువంటి కీర్తన. అంటే యద్భావం తద్భవతి. అసలు ముందు మనం ఆరాధన చేసే మూర్తి అది విగ్రహం కాదు, అది పరమాత్మ అన్న భావన మనకుంటే పరమాత్మగానే ప్రతిస్పందిస్తాడు. వెంకటేశ్వరుణ్ణి దర్శించినటువంటి అన్నమాచార్యుల వారు ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అన్న ఉద్దేశ్యంతో ఆయనతో మాట్లాడుతున్న కీర్తన. అందుకే నేను, నువ్వు, నన్ను చూచి నువ్వు అన్న మాటలతో ఆయనతో మాట్లాడుతున్న సంబోధనతో ప్రారంభమైంది. అందులో అంటారు, నన్ను చూచి హరి నువ్వు నవ్వకుండేవా. నన్ను చూసి నువ్వు నవ్వకుండా ఉండలేవు, నాకు అర్థమైంది. అయితే నవ్వడం అనేటటువంటి మాటలో పరిహాసం చేయడం ఒక ఎత్తు. అంటే నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది సరైన పని కాదు, అయోగ్యమైనది, అనౌచిత్యమైనది అన్నప్పుడు పరిహాసాస్పదంగా ఆయన నవ్వడం వేరు. వెంకటేశ్వరుడి నవ్వు శుచిస్మిత. రామాయణంలో అంటారే, తృణమంతరథ కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత అంటారు. ఒక కన్నతల్లి పసిబిడ్డడి యొక్క అమాయకత్వానికి ఎంత శుద్ధమైన నవ్వు నవ్వుతుందో, ఎంత పవిత్రమైన నవ్వు నవ్వుతుందో, భగవంతుని యొక్క నవ్వు అంత పవిత్రంగా ఉంటుంది మనం చేసే అమాయకపు పనులు చూసి. తల్లి ఏదో వేడిగా ఉన్నటువంటి పాయస పాత్ర అక్కడ ఉంటే పిల్లవాడు వెళ్ళి నేను తినేస్తానని పాయస పాత్రలో చెయ్యి పెట్టబోతే, నువ్వు తినలేవురా, అది చాలా వేడిగా ఉంది, నేను చల్లారి పెట్టి పెడతానని చెప్పి ఎంతో ప్రేమగా నవ్వి వాడిని దూరంగా పెట్టి ఉప్పుని ఊది చిన్న చిన్న ముద్దలు వాడి నోట్లో ఎంత ప్రేమతో తినిపిస్తుందో అంత ప్రేమతో నవ్వుతాట భగవంతుడు. అందుకని భగవంతుని యొక్క నవ్వు శుచిస్మిత, మందహాసం, చిన్న నవ్వు నవ్వుతాడు అని. అందుకని మూకశంకర్లు మందస్మిత శతకం చేశారు. 100 శ్లోకములు ఆయన నవ్వు మీద చేశారు, అమ్మవారి నవ్వు మీద. అటువంటి భగవంతుడు దేనికి నవ్వుతున్నాడు అన్నమాచార్యుల వారిని చూసి అంటే, ఆయన నేను ఈ మార్గం పట్టుకున్నాను కాబట్టి నేను తరిస్తాను అని అనుకుంటున్న వాళ్ళని చూసి నవ్వుతాట. ఎందుకని అంటే, ఏ మార్గం మీరు పట్టుకున్నా అది ఎక్కడ వరకు తీసుకెళ్ళగలదు అంటే భగవంతుడు ఉన్న చోటుకి తీసుకెళ్ళగలదు, భగవద్ దర్శనం చేయించలేదు. మీకు అదేదో నేను గొప్ప కోసం చెప్పట్లేదు, ఉదాహరణ మీకు బాగా పట్టుకోవడానికి చెప్తున్నాను. మీకు నన్ను చూడాలి అని అనిపించింది అనుకోండి, ఆయన ఎక్కడ ఉంటారండి అని అడుగుతారు. ఏదో పలానా చోట ఉంటారండి అని చెప్పారనుకోండి, మీరు అక్కడికి రాగలరు. కానీ తలుపు తీసి మా అబ్బాయి ఇవాళ ఆయన ఎవరిని చూడాలనుకోవట్లేదండి, ఆయన ఏదో చదువుకుంటున్నారు, నేను ఎవరిని చూడనని చెప్పారు అన్నారనుకోండి, మీరు చూడగలరా నన్ను? సాధ్యం కాదు. కానీ ఎవర్రా అని నేను అడిగాను అనుకోండి, వాడు వచ్చి నాకు ఏదో చెప్పాడు అనుకోండి, సరే ఉండు 5 నిమిషాలు చూసి వస్తాను అని నేను వచ్చాను అనుకోండి, నేను మిమ్మల్ని చూడాలని వస్తే మీరు నన్ను చూడగలరు తప్ప మీరు చూడాలని వస్తే నా చేత మీరు చూడబడలేరు, మీరు నన్ను చూడలేరు. మీరు నన్ను చూడడం మీ చేతిలో లేదు, నా చేతిలో ఉంది. ఇంత చిన్న విషయమే అలా ఉంటే భగవద్ దర్శనం, భగవద్ అనుభవం మనం పట్టుకున్న మార్గం వల్ల ఫలితంగా వస్తుంది. అదేనా కర్మ అయితే ఈ కర్మ చేస్తే ఈ ఫలితం వస్తుంది అని చెప్పచ్చు. అబ్బాయి నువ్వు ఈ పొలాన్ని దున్నవయ్యా, విత్తనాలు వెయ్యి, ఇలా నీరు పెట్టు, మొక్కలు వస్తాయి అని చెప్పచ్చు. భగవన్మార్గంలో నువ్వు ఈ మార్గాన్ని పట్టుకుంటే నీకు తప్పకుండా భగవద్ దర్శనం అయిపోతుంది, మోక్షం పొందగలవు అనుకుంటే అందులో ఎప్పుడూ 2 అంగుళాలు తక్కువ వస్తుంది. నేను చేస్తున్నాను కర్తృత్వం, దాని చేత ఈ ఫలితం వస్తుంది ఒక ఆశ. ఈ 2 మనసులో ఉండి పాటించిన ఏ పద్ధతి కూడా భగవంతుణ్ణి పూర్తిగా చేరనివ్వదు. అదే భాగవతంలో ఉలూకల బంధనం. యశోద ఎంత ప్రయత్నించి కృష్ణుడి బొజ్జ కట్టేద్దామని తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల తేవంగా ఆ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే
ఎన్ని తాళ్ళొచ్చి ముళ్ళేసి చుట్టూ తిప్పినా 2 అంగుళాలు తక్కువ వస్తూనే ఉంది. ఏమిటి 2 అంగుళాలే తక్కువ వస్తుంది, ఇన్ని తాళ్ళు ముడేసి పొట్ట చుట్టూ తిప్పినా పొట్టకి తక్కువ అవ్వకూడదు కదా, ఎన్ని తాళ్ళు కలిపి ముడేసినా 2 అంగుళాలే తక్కువ అన్న ఆలోచన ఆవిడికి రాలేదు. ఆవిడ మరిచిపోయింది. ఆవిడ ఇందులో నిమగ్నమైపోయిందంటే ఆయన కడదామనుకుందంతే. అప్పుడు ఆయన కట్టబడ్డాడు. మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి, ఆవిడ కట్టలేదు. అందుకే వడల చెమటలగయ నొత్తరీయముజార తురుముకున్న విరులు జారిరాల కట్టరాని తనను కట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. ఆయన వేదమంత్రాలకి దొరకడు, ఆయన లక్ష్మీదేవి కౌగిటికి దొరకడు, ఆయన సనకసనందనాథుల మనస్సులో ఎందు దొరకడు. కానీ ఆయన దొరికిపోయాడు యశోదకి. ఎందుకు దొరికిపోయాడు అంటే ఆమె ఎందుకు చేస్తోందన్నది ఆమె మరిచిపోయి ఆయన ఆయనని కట్టడం అన్న దాంట్లో 2 అంగుళాలు తక్కువ వచ్చాయన్నది ఆవిడ మరిచిపోయినప్పుడు కట్టబడ్డాడు. నేను ఇది చేస్తున్నాను, ఈ మార్గం పట్టుకున్నాను, దీనివలన ఇది కలుగుతుందని నువ్వు మరిచిపోయి ఆనందంతో అది చేసినప్పుడు ఆయన నీ చేత బంధింపబడతాడు. అదే మహాభారతంలో సహదేవుడు కట్టడం, అదే భాగవతంలో యశోద కట్టడం. అది లేనప్పుడు నేను ఒకటి పట్టుకుని ఇదిగో ఇది చేసుకొచ్చేస్తున్నాను కాబట్టి నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, నువ్వు నాకు వశపడిపోతావంటే నేను గొప్ప ఆయన గొప్ప. అప్పుడు దానికి ఒక పాఠ్య ప్రణాళిక ఉంది, ఇలా చేసేస్తే ఆయన దొరికిపోతాడని. అలా ఎక్కడుంది స్వామి, అలా ఉందా అని చెప్పడానికి మనసుకు గోచరమా మాటలకు గోచరమా? మనసుకి నువ్వు దొరికిపోతావా? ఎలా దొరికిపోతావు? పటకార అంటారు లోకంలో. పటకార అంటే కింద మరుగుపాల గిన్నె ఉంటుంది, పైన నా చేత్తో పట్టుకుంటే పటకార ఏం చేస్తుంది? మరుగుపాల గిన్నెని పట్టుకుంటుంది. నేను గట్టిగా పట్టుకుని పక్కన దింపేస్తాను మరుగుపాల గిన్నెని. ఆ మరుగుపాల గిన్నెని పట్టుకున్న పటకార నేనే పట్టుకుంటున్నాను మరుగుపాలని అనుకుంది అనుకోండి, నేను పైన పట్టుకోవడం మానేశాను అనుకోండి, పట్టుకోగలదా? నేను పట్టుకుంటుంది కాబట్టి దాని పేరు పటకారని పేరు. ఈశ్వరుడి యొక్క చైతన్యము పడితే మనసు పనిచేస్తుంది. అసలు ఈశ్వర చైతన్యం పడకుండా మనసు ఎలా పనిచేస్తుంది? సంకల్ప వికల్పములు ఎక్కడి నుంచి వస్తాయి? నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమైవ భాంతమనుభాచ్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు దక్షిణామూర్తి అష్టకంలో. మనసు మాత్రం ఆయన ప్రభావం, వాక్కు ఆయన ఇచ్చినది. నేను ఇప్పుడు దీనికి ఇలా వ్యాఖ్యానం చేయాలంటే నేను ఎన్ని రోజులు చదువుకురాను దాన్ని? ఇక్కడ ఉన్న సమయాన్ని బట్టి ఏదో చెప్పాలంతే. నాకేదో భావన వచ్చిందనుకోండి, ఆ భావన నాలో కదిలినప్పుడు మూలాధార చక్రం దగ్గర నుంచి పైకొచ్చిన గాలి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెడితే నువ్వు అట్లా నిర్గమించకూడదు, సమయం రాలేదని వెనక్కి తోసేస్తే నోటిలోకి వచ్చి నిలబడిన వాయువుని నాలుక కదిలి నొక్కితే సొట్టలు పడి గాలి అక్షరములై నా నోట్లోంచి బయటకు వస్తున్నప్పుడు అక్షరములు పదములై పదములు వాక్యములై నా భావనని పట్టుకుని ఆకాశగతమై వచ్చి మీ చెవులలోంచి లోపలికి వెడితే నా భావాలు మీ భావాలు అవుతున్నాయి. సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమో నమో. అది చేస్తున్నవాడెవరు? నేను మాట్లాడుతున్నానంటే అర్థం ఎక్కడుంది దానికి? ఇది నేను వెళ్ళిపోయిన తర్వాత నేనే చెప్పాను వ్యాఖ్యానం అంటే ఇది అది చెప్పింది, నేను చెప్పింది అది చెప్పింది. ఇది నాకు మైకు, నేను ఆయనకి మైకు. లోపలుండి ఆయన చెప్తే నేను మైకు తప్ప నేను చెప్పడం ఏంటి? అది తెలిసిన్న వాళ్ళు నేనన్న మాట అనలేదు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట. నే పలికిన భవహరమవునట, పలికెద వీరుండుగాథ పలుకగనేలా. నా స్వాతంత్రం ఎందుకు? ఆయన ఏది పలికిస్తే అది పలుకుతాడు తప్ప నేనన్నది ఏం లేదన్నారు పోతన గారు. ఏమిటి అంత భాగవతాన్ని ఆంధ్రీకరించిన మహానుభావుడు. కాబట్టి దీనికి ఇది మార్గం అన్నది ఎక్కడుంది అసలు? ఈ మాటల చేత ఆయన వశపడిపోతాడు. నేను ఇన్ని ప్రవచనాలు చేశాను కాబట్టి నేను ఖచ్చితంగా భగవంతుణ్ణి చేరిపోతాను అని ఎట్లా చెప్తావు? ఆయన అనుగ్రహం నీ చేత మాట్లాడించింది. నీవు మాట్లాడడంలో నిన్ను నువ్వు మరిచిపోతే మాట్లాడడం నీ నిప్పి మరిచిపోవడానికి నీ బాధ మరిచిపోవడానికి కూడా కారణమైపోతాయి. నిజంగా నీకేదో నిప్పిగా ఉంది,
అయినా మాట్లాడడంలో నువ్వు ఆ నొప్పి మరిచిపోతున్నావు. అంటే అన్నీ మరిచిపోవడానికి నీకున్నది సాధనం అయిపోతాయి. అప్పుడు ఈశ్వరుడు వశపడతాడు. తప్ప ఇది నాకు మార్గము, దీనికి ఇది ప్రయోజనము అని అనుకున్నంతకాలం నువ్వు వశపడతావా స్వామి? అంత అమాయకుడివా? అది సాధ్యమా? అంటే ఆ మైమరుపు రావాలి. అందుకే మీరు చూడండి, తన్మయుడైపోయాడండి అంటారు. తన్మయుడైపోయాడండి అన్న మాటకు అర్థం ఏమిటి? తత్ యందు మయమైపోయాడు. ఏమంటే మరి దొంగ మీ జేబులోంచి డబ్బులు తీసేస్తుంటే మీకు తెలియలేదా అన్నారనుకోండి, ఆ శోభారాజు గారు కీర్తన పాడుతున్నారండి, దాంట్లో తన్మయం అయిపోయానంటాడు. అంటే మనసంతా ఆవిడ కీర్తన యందు మగ్నం అయిపోయింది. దొంగ జేబులో చేయి పెట్టడం కానీ డబ్బులు తీయడం కానీ తెలియలేదు. చర్మానికి స్పర్శ ఉండదా? ఉంది. కానీ ఎందుకు తెలుసుకోలేకపోయింది? అంటే మనసు పాట యందు తన్మయం అయిపోయింది. అలా నువ్వు ఏది చేస్తున్నావో దాని ద్వారా నువ్వు తన్మయమైపోతే అప్పుడు ఈశ్వరుడు వశపడతాడు. తప్ప ఇది నేను ఇంత బాగా చేస్తున్నానని నువ్వు నీకు పొగుడుకోవడం అలవాటైపోతే, ఇది నేనే చేస్తున్నాను అనుకుంటే నువ్వు బాగా చేసుకుంటున్నావు కదరా, చేసుకో అంటాడు. అది తన్మయానికి కారణమై, అందుకే చిట్ట చివరికి ఏదైనా ఎక్కడికి వెళ్ళాలి అంటే మౌనమునందు పరివసించాలి. చిట్ట చివరికి సంగీతము నాదమునందు, శబ్దం ఎక్కడ పుడుతోందో అక్కడ లయమైపోతుంది. నాదతను మనిషం శంకరం అంటారు త్యాగరాజస్వామి. అందుకే ఆ నాదము శంకర శరీరము, దాని యందు లయం అవ్వాలి. ఇక్కడ ఉన్నారు కదా మంజు భార్గవి గారు, శంకరాభరణంలో ఆయన ఏదో ఉరిమి ఉరుములు మెరిసే మెరుపుల చిరుచిరు నవ్వులు కాబోలు, సరిసరి నటనలు కాబోలు అని పరవశాన శిరసూగంగా ధరకు జారెన శివగంగ నాగానలహరి నువ్వు మునుగంగా అని పరవశించిన పరమశివుడు తల కిందకి జింపి చూస్తేట గంగ కింద పడి ఈయన తడిసిపోయేట. ఈయన గానలహరిలో ఆయన మురిగిపోయేట. అప్పుడు ఒక్క క్షణం ఆగిపోయాడు అనుకోండి. అప్పుడు నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే, అది నాదమునందు ఉపాసన. మౌనమునందు వెళ్ళిపోవాలి.